వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 11న 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ, పరిసరాల అవగాహన. సంభాషణకు సంబంధించి పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఇతరుల సమక్షంలో వారి చుట్టుపక్కల విషయాలను గురించి మాట్లాడగలగాలి. అలాగే పూర్వజ్ఞానం ఆధారంగా వారి సొంత మాటలను లేదా ఏదైనా సమాచారాన్ని జోడించగలగాలి. ఇప్పుడు పరిసరాల అవగాహన గురించి విద్యార్థులకున్న పూర్వజ్ఞానాన్ని మనం పరిశీలించాలంటే కొన్ని రకాల ప్రశ్నలు విద్యార్థులను అడగాలి. ఉదాహరణకు, పరిసరాలు అంటే ఏమిటి? నీరు మనకు ఎందుకు అవసరము? చెట్లు మనకు ఏమి ఇస్తాయి? చెత్తను ఎక్కడ వేయాలి? పూలను కోయకూడదా? ఎందుకు? జంతువులను ఎలా చూసుకోవాలి? మన ఇల్లు, పాఠశాల శుభ్రంగా ఉంచాలా? ఎందుకు? ప్లాస్టిక్ నేలపై పడేస్తే ఏమవుతుంది? మొక్కలు నాటితే ఏమవుతుంది? భూమిని ఎలా కాపాడాలి? ఇలాంటి పరిసరాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగటం వల్ల విద్యార్థులకు ఉన్న పరిసరాల పట్ల అవగాహనను మనం తెలుసుకోవచ్చు. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అడవిలో మెరిసిన తోట కథ ఇచ్చారు. ఈ కథను మనం విద్యార్థులకు చదివి వినిపించాలి, వివరించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత చదువుట యాక్టివిటీలో గుణింతాలను 8 పద్ధతుల్లో చదివించడం. ఒకటి చూడండి, 8 పద్ధతులు. 1, ఎడమవైపు నుండి కుడివైపుకు చదవటం గుణింతాల చార్ట్ను. 2, కుడివైపు నుండి ఎడమవైపుకు చదవటం. 3, పైనుండి కిందకు చదవటం. 4, కింద నుండి పైకి చదవటం. 5, పై ఎడమ మూల నుండి క్రింది కుడి మూల వరకు. అలాగే 6, పై కుడి మూల నుండి క్రింది ఎడమ మూల వరకు. 7, అక్షరం వదిలి మరొక అక్షరం చదవటము. 8, జిగ్జాగ్గా చదవటం, అంటే అక్కడక్కడ అక్షరాలను చదవటం. ఈ విధంగా 8 పద్ధతుల్లో గుణింతాల చార్ట్ను చదివించాలి. తర్వాత ఆటలు. నా జత ఎవరు ఆట ఆడించాలి. తర్వాత మౌంటైన్ గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీలో సొంత కథను తయారు చేయట. ముందుగా ఉపాధ్యాయుడు ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకొని దానికి సంబంధించి ఒక కథను సొంతంగా రచన చేసి విద్యార్థులకు వివరించాలి. అంటే కథ ఎలా రాయాలో ముందుగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించాలి. అలాగే విద్యార్థులకు కూడా ఒక అంశాన్ని ఇచ్చి, లేకపోతే తమ సొంత ఆలోచనలతో ఒక అంశంపై చిన్న కథను తయారు చేసి సమూహంలోని మిగతా వారందరికీ వినిపించాలి. ఈ విధంగా విద్యార్థుల చేత సొంత కథను తయారు చేయించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అడవిలో మెరిసిన తోట కథ ఇచ్చారు. ఈ కథను మనం విద్యార్థులకు వివరించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత యాక్టివిటీ చదువుట, తప్పులను సరిదిద్దుట. దీన్ని ఎలా చేయాలో చూడండి. ఉపాధ్యాయుడు బోర్డుపై తప్పుగా ఉన్న పదాలు మరియు వాక్యాలు రాయాలి. అందులో గుణింత గుర్తులు, సంయుక్త దిత్వాక్షరాలు, వచనాలు, లింగములు, విరామ చిహ్నాలు, వ్యాకరణము మరియు వాక్యక్రమంలో తప్పులు ఉండేలా రాయాలి. అలా రాసిన పదాలు, వాక్యాలలో తప్పుగా రాయబడిన పదము కింద గీత గీసి ఆ యొక్క పదంలో పైన తెలిపినటువంటి తప్పులు ఉన్నట్టుగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పాలి. అప్పుడు విద్యార్థులు మొదట మౌఖికంగాను, ఆ తర్వాత రాతపూర్వకంగాను సరిచేసి రాయాలి. ఉపాధ్యాయుడు మొదట పదాలలో, తరువాత వాక్యాలలో మరియు చివరిగా పేరాలలో తప్పులను సరిదిద్దేలా పిల్లలను ప్రోత్సహించాలి. విద్యార్థులకు వివిధ రకాలైన ఉదాహరణలు ఇచ్చి వారి ఆసక్తిని పెంపొందించాలి. తర్వాత ఆటలు. ఆలోచించి పట్టిక చేయండి. ఈ కృత్యాన్ని మనం నిర్వహించాలి. తర్వాత స్కై గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ స్వయంగా రాయటం. స్వయంగా రాయటానికి కృత్యాన్ని నిర్వహించడానికి ముందు మనం చేయవలసినవి చర్చ జరపటం. పిల్లలు ఏదైనా విషయంపై లేదా ఏదైనా సన్నివేశంపై లేదా ఏదైనా చిత్రాల కార్డు సహాయంతో సంభాషణ చేయాలి. సంభాషణను ముందుకు తీసుకెళ్లేలా వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. తర్వాత రాయడం. కథాస్థాయి పిల్లల కొరకు చిత్రాల క్యాలెండర్ కానీ ఏదైనా అంశం గూర్చి కానీ చర్చించి దాని గూర్చి వాక్యాల రూపంలో రాయమని చెప్పాలి. మరియు వాక్యాల ఆధారంగా కథ రూపంలో కూడా రాయించవచ్చు. తర్వాత రాసిన తర్వాత సమీక్ష జరపాలి. పిల్లలు రాయడం పూర్తి చేసిన తర్వాత మీరు ఎలా రాశారు అని తప్పనిసరిగా అడగాలి. ఏదైతే రాశారో దాన్ని చదవమని చెప్పాలి. ఒకవేళ రాయడంలో ఏవైనా తప్పులు ఉంటే ఉపాధ్యాయులు వాటిని సరిచేయాలి.
తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అడవిలో మెరిసిన తోట. ఈ కథను ఉపాధ్యాయులు ముందుగా విద్యార్థులకు వివరించాలి. అలాగే విద్యార్థులు చేత చదివించాలి. అలాగే విద్యార్థులకు కథకు సంబంధించి కొన్ని కింద ఆలోచించి చెప్పండి అనే ప్రశ్న ఉంది. దాన్ని విద్యార్థుల చేత ఆలోచింపచేసేలా కథను ముందుకు కొనసాగించాలి. తర్వాత యాక్టివిటీ చదువుట. ఇందులో రోల్ ప్లే చేయడం. రోల్ ప్లేని ఎలా చేయాలో చూడండి. తరగతి గదిలో ఉన్న పిల్లలందరినీ చిన్న చిన్న సమూహాలుగా విభజించాలి. ప్రతి సమూహంలో 4 నుండి 5 మంది పిల్లలు ఉండేలా చూసుకోవాలి. రోల్ ప్లే సమయంలో పిల్లలందరూ పాల్గొనేలా చూసుకోవాలి. సమూహంలోని పిల్లలందరూ చర్చించుకొని వారి పాత్ర ఎంపిక చేసుకోవాలి మరియు సంభాషణలను రాయమని చెప్పాలి. అదేవిధంగా అభ్యసన కూడా చేయమనాలి. ఒక రోజులో పాఠం లేదా కథపై రోల్ ప్లే చేయడానికి 2-3 సమూహాలను మాత్రమే అవకాశం ఇవ్వాలి. మరొక రోజు మరొక కథ లేదా పాఠంపై రోల్ ప్లే ఇతర సమూహాలను ప్రదర్శించమని చెప్పాలి. రోల్ ప్లే చేయడానికి 3 లేదా 4 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వాలి. రోల్ ప్లే తర్వాత ఖచ్చితంగా సమీక్షించాలి మరియు ప్రదర్శన చేసిన సమూహాన్ని తప్పకుండా అభినందించాలి. తర్వాత ఆటలు. కథలల్లుదామా ఆటను ఆడించాలి.